బయటే కాదు, మనం ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థాలు కొన్నిసార్లు విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆయా పదార్థాలని సరిగ్గా నిల్వ చేయకపోయినా వాటిలో సూక్ష్మక్రిములు వృద్ధి చెంది అది క్రమంగా ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుందని చెప్తున్నారు. అందుకే పదార్థాలని నిల్వ చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకు విషతుల్యమవుతుందో తెలుసా? సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వండిన ఆహార పదార్థాలను రోజంతా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినా ఏమీ కాదనుకుంటాం. కానీ అలాంటి పదార్థాలు మనకు తెలియకుండానే కలుషితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలని 2 గంటల్లోపే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అది కూడా 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి అంటున్నారు. ఆహారం వండే పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందట. పచ్చి మాంసంపై ఉండే బ్యాక్టీరియా కూడా ఫుడ్ పాయిజనింగ్కి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ఇతర కాయగూరలు, పండ్లతో కాకుండా విడిగా తీసుకురావడం, నిల్వ చేయడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఇక రుచికి బాగానే ఉన్నా కంటికి కనిపించని బ్యాక్టీరియా వృద్ధి చెందిన కలుషితమైన ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా తప్పవు అంటున్నారు నిపుణులు. అందుకే ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్తున్నారు. ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బయట ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు. వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వండే ముందు, తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కొన్ని పదార్థాలని పచ్చిగా తినడం కంటే ఉడికించుకొని తినడమే మంచిది. తద్వారా వాటిపై ఉండే బ్యాక్టీరియా నశించిపోతుందని చెప్తున్నారు నిపుణులు. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరల్ని ముందుగా ఉప్పు, పసుపు వేసిన నీటిలో కడగడం ఉత్తమం. అలాగే క్యాలీఫ్లవర్, బ్రొక్కలి వంటి వాటిని వండే ముందు ఉప్పు నీటిలో కాసేపు ఉడికించడం మరీ మంచిది.